దేవాలయాలు, ప్రార్థనా మందిరాలలో హుండీలను కొల్లగొడుతున్న అంతర్జిల్లా దొంగను అరెస్ట్ చేసిన చాట్రాయ్ పోలీసులు. చాట్రాయ్ గ్రామంలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఏలూరు జిల్లా ఏలూరు పట్టణానికి చెందిన పటాస్ సలార్ ఖాన్ అనే ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు తెలిపిన నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్. ముద్దాయి వద్ద చోరీ చేసిన 5,900 నగదు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్. అరెస్ట్ కాబడిన పటాస్ సలార్ ఖాన్ పై ఏలూరు, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మొత్తం 51 దొంగతనం కేసులు ఉన్నట్లు తెలిపిన నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్. హిందూ దేవాలయాలు, మసీదులు, క్రైస్తవ దేవాలయాల చుట్టుపక్కల అనుమానితులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్. అంతర్జిల్లాల దొంగలు అరెస్ట్ చేసిన చాట్రాయి ఎస్ఐ డి రామకృష్ణ, నూజివీడు రూరల్ ఎస్ఐ కె రామకృష్ణ సిబ్బందిని అభినందించిన నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్. మసీదుల్లోనూ హుండీ దొంగతనాలు చేసే ఒక అంతర్జిల్లా దొంగని మన చాట్రాయ్ పోలీసు వారు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పేరు పఠాన్ సలార్ ఖాన్ ఎలియాస్ బాషా, తండ్రి తాజ్ ఖాన్, వయసు 56 సంవత్సరాలని, ముస్లిం, పడమటి వీధి మసీద్ దగ్గర ఉంటాడు, ఏలూరు టౌన్. యాక్చువల్గా ఇతను పుట్టింది ఏలూరు అయినా సరే ఇతను ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ కుటుంబంతో ఉండేది నెల్లూరు జిల్లాలో ఉన్నాడు. ఇతని మీద 51 కేసులు ఉన్నాయి ఏలూరు జిల్లాలోను, అలాగేనేమో 23 కేసులు నెల్లూరు జిల్లాలోను, 3 కేసులు ఎన్టీఆర్ జిల్లాలోను ఈ యొక్క హుండీ దొంగతనాల కేసులన్నీ నమోదు చేయడం జరిగింది, నమోదయ్యి ఉన్నాయి ఆల్రెడీ ఇతని మీద. అలాగే ఒకసారి మన యొక్క రూరల్ పోలీసు స్టేషన్ నుంచి కూడా ఒకసారి పారిపోయిన సీసెస్ నుంచి పారిపోయిన కేసు కూడా ఇతని మీద ఉంది. ఈ మధ్యకాలంలో చాట్రాయి లిమిట్స్లో పోలవరం, చాట్రాయి గ్రామాల్లో ఈ చిన్న ఈ చర్చెస్లో కొంతమంది ఆఫరింగ్స్ ఇస్తూ ఉంటారు. అవి హుండీలో ఎప్పుడు చిల్లర ఇస్తూ ఉంటారు. అవి లోపల పెట్టుకొని ఎప్పుడో ఒకసారి తీసుకొని వాటిని ఆఫరింగ్స్ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి అంతర్జాతీయ దొంగ అంటే ఇప్పుడు రికవరీ పెద్దంతా లేదు కానీ, బట్ ఇలాంటి అతన్ని మనం అలౌ చేస్తే చాలా కేసెస్లో మన యొక్క ప్రార్థనా మందిరాలు అనేవి దాంట్లో నేరాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే ఇప్పుడు ప్రార్థనా మందిరాల్లో ఏదో చేస్తే అది మన యొక్క దేవుణ్ణి మనం ఇచ్చేసినట్టు అవుతుంది. చాలా మంది యొక్క ఇది పబ్లిక్లో వాళ్ళకి హృదయాల్లో కొంచెం బాధ కలిగే వ్యవహారంగా సంబంధించిన దొంగతనం ఇది. కాబట్టి ఇతన్ని ఇమీడియట్గా న్యాప్ చేసినందుకు గాను మా ఎస్పీ గారు, మా చాట్రాయ్ ఎస్ఐ గారిని, అలాగే నూజివీడు రూరల్ సిఐ గారిని కూడా అభినందించడం జరిగింది. దానికి సంబంధించిన మెన్ ఉన్నారు. ఆ పేర్లు ఏంటంటే బాలకృష్ణ, శ్రీనివాసరావు, తర్వాత విజయభాస్కరు, అలాగేనేమో శ్రీనివాసులు, వీళ్ళందరికీనేమో సారు గుడ్ సర్వీస్ ఎంట్రీస్, తర్వాత క్యాష్ రివార్డ్స్ పెట్టమని చెప్పారు. పెడుతున్నాము యాజ్ ఎ టోకెన్ ఆఫ్ మై ఎంకరేజ్మెంట్. ఇలాగే ముందు కూడా ఏ నేరం కూడా జరగకుండా, అలాగే మా నేరస్తుల మీద బాగా పగడ్బందీగానేమో మేము ఉక్కుపాదం మోపి కంపల్సరీగా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికీ విన్నవించుకుంటాం.